హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ వై కళాకారుల టీవీ. ఈ ప్రోగ్రామ్ 7 సంవత్సరాల క్రితం ముంజంపల్లిలో ప్రోగ్రామ్ చేసిన వీడియో ఇది. మన ముంజంపల్లి సంపత్ మాస్టర్ గారు మనకు పెండ్రైవ్ ఇచ్చారు. ఈ ప్రోగ్రామ్ కళను గౌరవించి కళాకారులను ప్రోత్సహించి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆహా రాఘవ రామచంద్ర, ఇందులో ఏడియో సంజీవియో నాకు తెలియకున్నది కదా. నేనేమి సేతురా విరామా ఇప్పుడు పర్వతాన్నే తీసుకొని పోగలను. అదిగో ఆంజనేయుడును ఈ యొక్క సంజీవి కొంతకపోయినట్టయితే అక్కడ లక్ష్మణుడు గతించును కదా. నేనేమి చేయదు రామా రామాయణ యాది చేయగా ఏకో నారాయణమూర్తి చక్రము వదిలాడు. ఏరు పడకుండా తన పాదానికి పట్టుకున్న మకని శిరసు కొట్టాది. అప్పుడు ఆంజనేయుడు పాదము తీసుకొని ఆ యొక్క సంజీవి ఏది తెలియదు కదా, ఈ పర్వతమునే పట్టుకొని పోయేదనని చెప్పి పర్వతమును పెకిలించుకొని ఏ తీరకపోవచ్చున్నాడు. శ్రీ రాజా రామచంద్ర భగవానికి రామ రాఘవ విభీషణ, ఇందులో సంజీవి ఏదియో చేపనము. ఓ హనుమా, ఇదే సంజీవని. రావణ నేను
గర్వపడుతున్నావా? ఇదిగో పానం అందిస్తున్నాను, కాచుకోము. పోకు పోకు నీ వెటు పొందురాను నీళ్ళు వెటు, పోకు పోకు నీ వెటు పొందురాను నీళ్ళు వెటు, పోకు పోకు నీ వెటు పొందురాను నీళ్ళు వెటు, పోకు పోకు నీ వెటు పొందురాను నీళ్ళు వెటు. శ్రీకరము మానముతే వ్యాకులము నగగోతో, శ్రీకరము మానముతే వ్యాకులము నగగోతో, శ్రీకరము మానముతే వ్యాకులము నగగోతో, శ్రీకరము మానముతే వ్యాకులము నగగోతో. పోకు పోకు నీ వెటు పొందురాను నీళ్ళు వెటు, పోకు పోకు నీ వెటు పొందురాను. ఒరే నీచాత్మ ఇంద్రజిత్, నేను మూర్తిలోని గర్వపడుతున్నావా? నా బాణం వేస్తున్నాను, కాచుకోను. నన్ను గూల్చు వాళ్ళవని కన్నవాడి దర్వరా, నన్ను గూల్చు వాళ్ళవని కన్నవాడి దర్వరా, నన్ను గూల్చు వాళ్ళవని కన్నవాడి దర్వరా, నన్ను గూల్చు వాళ్ళవని కన్నవాడి దర్వరా. అన్నింతగా నిన్ను ఎప్పుడు మళ్ళీకోండు జనములోన, అన్నింతగా నిన్ను ఎప్పుడు మళ్ళీకోండు జనములోన. నీవు నా వంశ తుంచలేవు, నీ తల్లిదండ్రులు తలుచుకోను కదా. ఒరే దురాత్మ ఇంద్రజిత్, జీవుడనని మురువతో ధిక్కరించి పలుకుతో, జీవుడనని మురువతో ధిక్కరించి పలుకుతో, జీవుడనని మురువతో ధిక్కరించి పలుకుతో, జీవుడనని మురువతో ధిక్కరించి పలుకుతో. పరిణామలించరాను మగిలివాన నిలువవద్దు, పరిణామలించరాను మగిలివాన నిలువవద్దు, పరిణామలించరాను మగిలివాన నిలువవద్దు, పరిణామలించరాను మగిలివాన నిలువవద్దు. జీవుడనని మురువతో ధిక్కరించి పలుకుతో, జీవుడనని మురువతో ధిక్కరించి పలుకుతో. ఒరే నీచాత్మ ఇంద్రజిత్, నేనే పరాత్రాన్ని గర్వపడుతున్నావా? అది గౌరవమంటుడవు, ఇదే ఎన్ని బాణములైనా బెరచువాడ గానురా, ఎన్ని బాణములైనా బెరచువాడ గానురా, ఎన్ని బాణములైనా బెరచువాడ గానురా, ఎన్ని బాణములైనా బెరచువాడ గానురా. మన్నించగలిందు ఎప్పుడు మైలిగొందు జనములోన, మన్నించగలిందు ఎప్పుడు మైలిగొందు జనములోన, మన్నించగలిందు ఎప్పుడు మైలిగొందు జనములోన. ఎన్ని బాణములైనా బెరచువాడ గానురా, ఎన్ని బాణములైనా బెరచువాడ గానురా. నీ వెండి బాణములు వేస్తాను, నేను దుర్చగలను. నన్ను జైపదాలు వెలువు. ఒరే ఇంద్రజిత్, వేసెదనొక బాణము తీసెదని ప్రాణము, వేసెదనొక బాణము తీసెదని ప్రాణము, వేసెదనొక బాణము తీసెదని ప్రాణము, వేసెదనొక బాణము తీసెదని ప్రాణము. ఆసురముల కల్పకూరి ఈదుగల్చె నిన్నుకోదు, ఆసురముల కల్పకూరి ఈదుగల్చె నిన్నుకోదు, ఆసురముల కల్పకూరి ఈదుగల్చె నిన్నుకోదు, ఆసురముల కల్పకూరి ఈదుగల్చె నిన్నుకోదు. ఈయన కులంబుననే జయించి తినేని, రాము తమ్ముడనైనే గ్రాలుదేని, అతని పదసేవ విడువగానే వలరుదేని. ఈ క్షణంబున పడుగాక ఇంద్రజిత్తు, ఇది ఏ బాణం మరవన గిరిచెను, ఇది ఏ బాణం మరవన గిరిచెను, ఇది ఏ బాణం మరవన గిరిచెను, ఇది ఏ బాణం మరవన గిరిచెను. సముద్ర విడతల మరుదలుమురా, సముద్ర విడతల మరుదలుమురా, అదమాదమనిను అదమనరించెను, అదమాదమనిను అదమనరించెను. విడినము రాముల బాణము సాక్షిగా, రాముల బాణము సాక్షిగా. నేను ఎల్లవేళలా శ్రీరాముని పాదసేవ మరవకున్నాను. నేను వేయి ఈ బాణం చేయి, ఇంద్రజిత్తు మరణించుగాక. జై జై ఆ యొక్క ఇంద్రజిత్తు సామాన్యుడు కాదు. తండ్రి ఎంత తపస్సు చేశాడో, తండ్రి కంటే ఎక్కువ సంపన్నుడు ఇంద్రజిత్తు. కానీ ఇంద్రజిత్తుకు ఒక వరము చేత మరణం అయిపోయాడు. ఆ యొక్క ఇంద్రజిత్తు తపస్సు చేసి ఎవడే కాని అన్నం తినకుండా నీళ్లు తాగకుండా కళ్యాణం చేసుకొని భార్య ముఖం చూడకుండా 14 సంవత్సరంలో ఉన్న వాడి చేతనే హతమయ్యదని చెప్పి అతనికి శాపనున్నది. ఎందులకనగా ఇంద్రజిత్తు నాగలోకం పోయి నాగరాజును ఓడించి నాగరాజు కూతురైన నాగ సులోచనని తీసుకొచ్చుకొని కళ్యాణం చేసుకున్నాడు.
అలనాడు నాగరాజు శపథం చేశాడు, ఒరే ఇంద్రజిత్త, బలవంతముగా నన్ను ఓడించి నా పుత్రికను సేవను పోవుచున్నావు, ఎన్నట్టుకున్నా నీ ప్రాణం తీస్తానని చెప్పాడు. నేను సావద్దని చెప్పి తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు, ఎవరి చేత సావద్దంటే ఎవరి చేత సావకుండా ఉండదు. 14 సంవత్సరములు భార్య ముఖం చూడకుండా, అన్నం తినకుండా, నీళ్లు తాగకుండా ఉన్న వాడి చేతనే సచ్చిదని చెప్పగా తదాస్తు అన్నాడు. అతడు ఎవరో కాదు, అలనాటి నాగలోకం లోపల నాగరాజే ఆ వైకుంఠ వాసుని శేషం అనగా శేషం ఒక శిరస్సు తల్పమనగా ఆ సర్పమే ఈ యొక్క లక్ష్మణుడై పుట్టాడు. ఆ లక్ష్మణుని చేతనే ఈ యొక్క ఇంద్రజిత్తు మరణమయ్యాడు. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి. రామచంద్ర, మీ పెద్ద కుమారుడు అయిన ఇంద్రజిత్తు గతించినాడు. ఇంద్రజిత్త కుమార, నీకు ఇలా కాలపూనేనా తండ్రి? ఇంద్రజిత్త ఇప్పుడు నీకు ఈలకు కాలం మూడే. 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 చంపిన పురుషాత్తులను మురించుండివా? ఇది వచ్చి నీ ముఖం చూడక వెలిగిపోము. హే రావణ, ద్వారంబు కడకు కావలి ఉన్న లంకిని వనములన్నీ కూడి పాలు గావించియో, వనములన్నీ కూడి పాలు గావించియో, వనములన్నీ కూడి పాలు గావించియో, దిగి వచ్చి దించినాడా భవనమునకగమచిన నేసుదిన చేయుని, భవనమునకగమచిన నేసుదిన చేయుని మదించినే నలగినాడా. లోకపు అగ్నిహోత్రుని దల్పగా నేను పురంబోదము చేసినాడా. వచ్చినది మర్కటములే, ఇప్పుడు వచ్చినది మర్కట
దేవుడికి అక్కగాని మాట్లాడాలా ఒరే రావణ దురహంకారి సురలక్షకరణ అందరి వాళ్ళచే వరం పొందుతావని గర్వపడుచుంటివా? ఇదిగో ఈ నరుడితో పోరాడి నీ పరాక్రమం నిరూపించు. చూడము ఒరే రాక్షసమా తలుపు తలుపు చూడమా పలుకుడై కమానరా నీ ఆటలు కట్టుపెట్టి జలమ కాచుకోరు. రే రాష్ట్రమా సకల ఆహా వీరిపై ఎన్ని శరములు వేసినా వృధా అవుతున్నాయి. నేను ఇప్పుడే ప్రాతాళమునకు పోయి హోమం చేసి వచ్చేదాన్ని. సరే నువ్వు నడు. ఓం శివశంకర బాబా భయంకర, 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 ఓం శివశంకర బాబా భయంకర. బాలదేవురాయే శంభో, బాలదేవురాయే శంభో, బాలదేవురాయే శంభో, బాలదేవురాయే శంభో. ఓం శివశంకర బాబా భయంకర, ఓం శివశంకర బాబా భయంకర, ఓం శివశంకర బాబా భయంకర, ఓం శివశంకర బాబా భయంకర.
పాఠాల కూడా పోయి హోమం పడాల్సి వరం పడిచి వచ్చేదాం ఒక్కటే మొత్తుకుంటాను తాత్పర్యంగా అల్లా అల్లా ఏంద్రా నేను ఇక్కడ హోమం చేస్తున్నా నువ్వేంద్రా అయ్యా నీకు హోమం చేసుకుంటానంటున్నావు స్వామి నీకీ దేవుడు నీకే ఉన్నది నాకీ దేవుడు నాకే ఉన్నది నువ్వు రాము అన్నా రహీము అన్నా శివుడు అన్నా అందరి ఎవరి దేవుడు వాళ్ళకే ఉంటాయి స్వామి ఇప్పుడు నువ్వు చేసుకున్నట్టుగా నేను నమాజ్ చేసుకుంటానా నమాజ్ అంటే పల్లెటూరు నమాజ్ నాది నేను పుట్టింది పల్లెటూరు లోపల నాకు నమాజ్ అంటే తెలియదు ఒకసారి పట్నం దస్తగిరి నమాజ్ చదువుకుంటామని పట్నం పోయినా ఓ సిలికావ ఏమిలో మీ వాడకు బాగా రోజులు అవుతాను సిలికావ చేసేదే ఈ రోజు చేస్తా అయితే దస్తగిరి నమాజ్ అని చెప్పి నేను పట్నం పోయినా అంటే దస్తగిరి నమాజ్ వేరే ఉంటుందా అది వేరే ఉంటది పట్నంలో పెద్ద చదువుకున్న వాళ్ళు అరే నమాజ్ అంతా ఒకటే ఉంటది కదా భయ్ మరి నాకు ఇక్కడ రాక నేను ఎడతాను అయితే నేను పట్నం పోయినా పట్నం పోయే వరకు నాకు అందరు పోయినరు ఎక్కడో అక్కడ లైన్ కు నిలబడ్డారు అక్కడ మిగతా సార్ ఉన్నాడు నేను లైన్ పోదామని పోయినా నాకు ఇంటికాడ బట్టలు లేవు నా పెళ్లి అప్పుడు మా అత్తగారు పెట్టిరు ఒకటే లాల్చి ఒకటే పైదాం ఎక్కడికి పోయినా గిరే ఒక్కటి అయితే ఇక దాన్ని ఎప్పుడన్నా పండుగ నాడే తొడుక్కుంటా పండుగ అయిపోయిందంటే పెట్టెల పిండుకొని పెట్టెల మలిచి దాచి పెడతాను పండుగ నేను అట్టప్పుడు అటు లింగ పంచలు కట్టుకొని వ్యవసాయం చేస్తాను కానీ నాకు నమాజ్ అంటే రాదు నమాజు చదువు రాదు అయితే నేను పోదామని చెప్పి మరి పల్లె పట్నం నమాజ్ ఎట్లా ఉంటుందో చూద్దామని చెప్పి పట్నం పోయినా ఎవరిచ్చ వాళ్ళు మొత్తం లైన్ కట్టిరు నిలబడ్డారు ఎక్కడ ఒక 2-3 ఎకరాలు పెట్టు అందరూ నిలబడ్డారు వాళ్ళ ముంగట సార్ ఉన్నాడు నాకు సార్ కనిపిస్తలేరు మంది కనిపిస్తలేరా అంత ఒకటి తిరగ లైన్ ఉన్నారు అటు ఇటు బాగా చూసే వరకు నాకు వెనక దొరికింది ఒక్క ఇంత అంత ఆ వెనక పోయి నిలబడ్డా ఎక్కడ చూసినా ఇవ్వలేరు కానీ నా వెనక మాత్రం ఒక్కడున్నాక నేనేం చేసిన అందరు ఇట్లా దాపారు నేను దాపిన అందరు అంగపడ్డారు ఎందుకు అల్లా అనుకుంటా నమాజ్ చదువుకుంటా మరి నాకు చదవరాదు కానీ వాళ్ళు అంగినప్పుడు అన్న అంగేద్దా అని చెప్పి నేను అంగే వరకు వాళ్ళు అందరు చూసే వరకు వాళ్ళు లేచిరు అయ్యో వీళ్ళు లేచిరు అని నేను లేచిన మళ్ళీ వాళ్ళు ఇట్లా దాపారు అందరు దాపారు అని నేను దాపిన వాళ్ళు ఎట్లా చేస్తే నువ్వు అట్లా చేస్తున్నావు అన్నా వాళ్ళు అంగిరు నేను అంగిన వాళ్ళు అంగుతారు వాళ్ళు అంగుడు అయినాక నాది లేస్ట్ అవుతాను అంటే నీకు తెలియదు నమాజ్ అంటే నాకు నమాజ్ తెలియదు ఇట్లా 2-3 సార్లు అయ్యే వరకు వాళ్ళు కాళ్ళు దాపిరు ఇట్లా చెవుల్లో పెట్టుకున్నారు నేను పెట్టుకున్నా ఏంటిది చెవుల్లో ఇట్లా ఏళ్ళు పెట్టుకొని ఇట్లా దాపే వరకు 20 ఏళ్ళ కింద అత్తగారు పెట్టింది కొద్దిగా గట్టి అని పట్టుకోండి దేవుడు దర్శనం
ఏమైంది బిడ్డ ఇక నాకే వరకు వాళ్ళు అమ్ముతారు కదా మళ్ళీ నేను అయిందా నా అనుకున్నాడు చదువుకోరాని మంచిగా చదువుకోమన్నాను ఒక్క అయితే వాళ్ళొక్క చదువుదాన్ని వాళ్ళు నేను అనుకున్నా ఈ నమాజ తన్నుడు కావచ్చు తన్నుకుంటా అక్కడికి పోయాడు అక్కడ దగ్గరికి పోయినాక సాహరా అన్నాడు ఏంద్రా ఎందుకు దాన్ని అంటే వాళ్ళతో నాకు తెలియదు నా ఎదుకోడు నన్ను దాన్ని అన్నాడు మరి బాగా అడిగాడు నువ్వెందుకు దాన్ని అంటే నాకు తెలియదు నా ఎదుకోడు అంటే నేను నీకు దాన్ని మళ్ళీ అడుక్కుంటా నా దగ్గరికి వచ్చింది పట్నం నవాజ్ అయితే నువ్వెందుకు దాన్ని ఎవరన్నా అడుగుతేమో నా ఎదుకోడు మాత్రం నన్ను దాన్ని అన్నా నా ఎనుకున్నాడు అడిగిండు ఎందుకు దాన్ని ఎవరు అంటే వాడు పాయింట్ పట్టుకున్నాడు అయ్యా హర హర మహాదేవ ఓం నమ శివాయ ఓం నమ శివాయ Yeah.
లంకకు వానరుల దోలుమా శ్రీరామచంద్ర లంకకు వానరుల దోలుమా శ్రీరామచంద్ర లంకకు వానరుల లంకకు వానరుల దోలుమా శ్రీరామచంద్ర మా అన్న లంకలో మాతారోహం చేస్తున్నాడు. అది కానీ పూర్తి అయిన ఏడల వారిని చంపుట అది ఆ రాజులకు కూడా వశము కాదు. కావున నీవు వానరులను పంపి ఆ హోమమంతా భంగం చేయొచ్చు తండ్రి. అజనేయ కైపవులారా, రాఘవ రామచంద్ర, రావణాసురుడు పాతాళమును పోయి హోమం చేస్తున్నాడు కదా, ఆ హోమను భంగం చేస్తున్నాడు. రాఘవ రామచంద్ర, మీరు అనువిధముగానే మేము పోయేదాము. అలాగే పోయినాడు. ఆ మండోదరిని ముట్టుకోవడానికి ఎవరు నిలుస్తున్నారు? అంగదుడి నుంచి అయితే అంగదుడే ముట్టుకోవాలి. ఎవరు ముట్టుకోవాలి? అతను లేకుంటే అతను కొట్టి నేను పోతా నాకు. రామ 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 సీత మనకే చవ కృష్ణ మురారే, మనకే చవ కృష్ణ మురారే, మనకే చవ కృష్ణ మురారే, మనకే చవ కృష్ణ మురారే. రామ 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 సీత, రామ 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 సీత, రామ రామ సీత, రామ 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 సీత. వాసుదేవ గౌరీ రామ, వాసుదేవ గౌరీ రామ.
సందేహమునెప్పుడు అందను మదిలో సందేహమునెప్పుడు అందను మదిలో పండుగను పాలెల్లు బలిందు పండుగను పాలెల్లు బలిందు లే తపస్సు చాలించు నీ కొడుకు చచ్చింది బుద్ధి రాలేదా లే లే ఎక్కడికి పోతాయి పండుగాను వీకెంది పండుగాను వీకెంది పండుగాను వీకెంది నగదలు పిల్ల మీద మొదలు నగదలు పిల్ల మీద మొదలు పన్ను తాగి నీకెంతులు పన్ను తాగి నీకెంతులు పన్ను తాగి నీకెంతులు ఓం నమ శివాయ 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 జీవితేశ్వర మండవ గారి ఏమి హోమం భంగం చేసి ఈ కోతులను చాలా ఏమున్నాయి కోతులు వచ్చినాయి ఎక్కడికక్కడ చించులు కదా ఆహా శంకర పాపభయంకర నేను చేసే కార్యములు వ్యక్తమాయను అయినంతలోను నిన్ను సాధించదాన్ని రే పట్లారా అయ్యా ఇది ఎక్కడున్నారు ఇది ఎక్కడే ఉన్నాడు నా సహోదరుల కుంభకాండను రావించుడి అలాగే రావించదాం రాజేంద్ర అలాగే రప్పించడం కుంభకర్ణ రాజేంద్ర ఈ యొక్క కుంభకర్ణుడు లేవాలంటే 6 నెలలు తింటాడు 6 నెలలు అంటాడు ఇట్లా లేస్తాడు ఏనుగుల తోడు దొక్కిద్దాం రారా ఏడు
లోటపెట్టాలు ఎక్కించిన ఇక మన శూలాలు గడ్డపారలు శూలాలతోటి ముక్కుల్లో కొడతాం. వాడు గురు కొడితే గుట్టలు గుట్టలు తనలేము ఎప్పుడో అక్కడ అడ్డం పడుతున్నాం. వాడు చెయ్యి తింటే ఆ చెయ్యి కింద కాలు కింద పడితే లేవస్తలేదు. ఇక ఈ యొక్క కుంభకర్ణుడు లేవాలంటే ఏనుగులతోటి ఎక్కించినాం, గాలాల శూలాలతోటి వడిసినాం, లేస్తే లేడు. ఏం లేదు ఇదివరకు వస్తుంది తలకాయ ఇంకింత సౌండ్ పెట్టబడుతుంది. కింద అయితే మనము మధుమాంసాలు తీసుకొచ్చి చూపెట్టినట్టయితే లేస్తాడు. ఇక మధుమాంసాలు తీసుకొద్దాం రారా. ఎవరెవరా అయ్యా కుంభకర్ణ రాజేంద్ర, నా నిద్ర భంగం చేసిండ్రు ఎవరు అని అంటున్నావు. స్వామి మీ అన్నయ్య అయిన రావణ రాజేంద్రుడు నిన్ను తోడుకొని రమ్మన్నాడు, పోదాం రా. ఓం శివ శంకర పాప భయంకర, ఓం శివ శంకర పాప భయంకర, ఓం శివ శంకర పాప భయంకర, ఓం శివ శంకర పాప భయంకర. పాలన జయమురాయే జంబో, పాలన జయమురాయే జంబో, పాలన జయమురాయే జంబో, పాలన జయమురాయే జంబో. అన్నయ్య కుంభకర్ణ ఇదే వందనములు. కుంభకర్ణ నరుడకు రాముడు మనకు యుద్ధంలోకి వచ్చి ఉన్నాడు. నువ్వు యుద్ధంలో పోయిరావు. ఎక్కడి శ్రీరాముడు వాడిక్కడికి మక్కువ తోడు తరణమునకేగదన్ సమకుడన్. అన్నయ్య ఆ శ్రీరాముల వారికి మనకు పోరు ఎందుకు కలిగి ఉంటుందో తెలుపు కదా. మన వనంలో తిరిగే సుగంధిని ముక్కు చెవులు వచ్చినంతలో వారి భార్య సీతను తీసుకొచ్చి చెరబట్టి మన లంకలో ఉంచింది కనుక దాని గురించి వారికి మనకు యుద్ధము కలిగి ఉండేది. అన్నా రావణ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ శ్రీరాముని భార్య సీతాదేవిని ఇచ్చి ఇలాంటి అపకారం చేసేది వారికి ముందు ఎడిషన్ ఇలాగే పలికి ఉన్నాడు. నా పెద అర్థం చేసి ప్రాణం తీసుకుని ఈ దురాత్ముని చేతిలో సత్తుడ కన్నా ఆ పరమాత్ముని చేతిలో సత్తుడ మేలు. ఇక బుద్ధి అంతసేపు అయితే నేను ఇదే కూర్చుంటే ఇక ఇప్పుడు పోయినప్పుడు ఈ అయ్యేదాడు మళ్ళీ బుద్ధి అని చెప్పి రామచంద్ర భగవానికి దర్శనమే చూలో రామా, దర్శనమే చూలో, దర్శనమే చూలో దర్శనమే చూలో రామా. రాజా రామచంద్ర భగవానికి రామ భీకర రూపుండనైతి రాకటముగలామ వినుము నిన్ను బట్టి గుంజలం నా కష్టం వెంపరు ఈ ధరణిలో ఇక కోరిన రీతు మిమ్ము చీమలవల నల్గదన్. ఏ నరాదమా ఈ యుద్ధ భూమిలో మిమ్ము చీమల వల్ల నలుగుకోవడం కదా. రఘురామనాథ
నన్ను నిల్వజాలవు కదా. ఏ కుంభకర్ణ ఇను వంశ తిలకాన్ని సప్త సముద్రాలు అనుకుంటుండు నా నోరు తెచ్చి మిమ్మల్ని నా దంతంలో పొడి పొడిగా కొరికేదాన్ని. నేను నిటలకు వచ్చినాను, నిన్న గన్నవాళ్ళను తలుచుకోము. తమ్ముడా నాకు అతిశయవాదండి. రే నరపశివ హర హర మహాదేవ్.
అందరు పోయిరు అక్కయ్య ఇక నువ్వు ఒక్కని పోతాయ్యా సీతను వారికి ఇచ్చేద్దాము. వెళ్ళిపో హర హర Hallelujah.
మరింతకున్నాడు కాక మొట్టమొదటిగా ఒక్క బాణము తప్పవేయము రామబాణం తప్పవేమో కాదని చెప్పి మా అన్న చప్పట్లు కొడతాడు. అప్పుడు సంకల కురుబడి ఎడమ సంకల కమ్మని తెగవేయము. అప్పుడు తిరుగు చేసిన బాణం ఈ దశకంలో హారంలో మాని 14 నిన్నే ధ్యానించి బతుకున్నాను స్వామి. ఆ జానకి ఆ జగత్ కట్టడు రావణాసురుని ఇచ్చడానికి వచ్చింది కానీ నీకోసం అది కాదు కదా. నీ మనోనాయకు నాకు నన్నిటనుల తగున చేపట్టుము నాదా. సీత నీవు పవిత్రాల వైద్యుని దానికి నేనేం చేయగలను? నిన్ను మరలా చేపట్టినను లోకమేమను నన్ను నీ శరీరమును అగ్నిహోత్రుడికి అర్పింపు. నీవు నిత్యంగా పవిత్రాలు అయితేనేమి తిరిగి రాగలవు. లక్ష్మణ ఉచితమేమి అగ్నిహోత్రుని కావిస్తుంది కదా. అలాగే అన్నయ్య. భగవాన్ అయోధ్య రామ 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 సీతా రామ 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 సీతా రామ రామ శ్రీ మాధుర శ్రీ మాధుర రామ రామ భజే రేపటి చెప్పడం మున్యంపల్లి సమస్త గ్రామ ప్రజలకు తెలియజేయనమనగా రేపు 9 గంటలకు
సీతారాముల పట్టాభిషేక మహోత్సవం ఇదే వేదిక మీద జరుగుతుంది. అందరు కూడా మంగళహారతులు, ఓడి బియ్యము, రవికలు, దుస్తువులు, సీతమ్మ వారికి, రాముల వారికి, ఆంజనేయునికి ఫలములు, బిస్కెట్లు, స్వీట్లు అన్ని పట్టుకొని వచ్చి మీ యొక్క గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొంటే ఒక యజ్ఞంలో పాల్గొన్నటువంటి పుణ్యం జరుగుతుంది. అన్నదానం కూడా ఉన్నది. అందరూ కూడా ఇక్కడనే రాముల వారికి ఓడి బియ్యం, సీతమ్మకు ఓడి బియ్యం పోసిన తర్వాత భోజనం చేసి ఈ అయోధ్య కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రజలందరికీ కూడా రామాయణ బృందం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఆంజనేయునికి చేతిలో పెట్టాలని కాళ్ళు ఎట్టి పరిస్థితిలో మొక్కద్దు. ఆంజనేయుని పాదాల వద్ద శని ఉంటది. ఎవ్వరు కూడా ఆంజనేయుని పాదాలు ఎట్టి పరిస్థితిలో తాకద్దు. దండం పెట్టండి, చేతిలో చేసుకోండి. కానీ రాముని పాదాలు మొక్కినా తప్పులేదు, కానీ ఆంజనేయుని పాదాలు మాత్రం అన్యదా భావించదు.
కుటుంబం, దశరథుని కుటుంబం. జయ మన విఘ్నేశ్వర భగవానుకి దయచేసి అందరూ కూడా భోజనం చేసుకోవాలి. అన్నదాన కార్యక్రమం ఉంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా భోజనం చేయవలసిందిగా కోరుకుంటున్నాం.